క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, జీవస్వరం అన్నితిన దైవవాక్య సందేశంలోనికి మీకందరికీ స్వాగతం. మన మనసులను, మన జీవితమును సారవంతమైన నేలగా మార్చాలని, అలా సారవంతమైన నేలగా మన జీవితాలను, మనసును మార్చగలిగితే మనము ఫలింపచేయునువని ప్రభువు నేటి సువార్తలో విత్తువాని ఉపమానము ద్వారా మనకు నేర్పిస్తున్నారు. విత్తువాని ఉపమానములో మనం చూస్తున్నాము, కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడింది, కొన్ని విత్తనములు రాతి నేల మీద పడింది, కొన్ని విత్తనములు ముండ్ల పొదల మధ్య పడింది. కానీ ఈ విత్తనములన్నీ ఈ యొక్క నేల మీద పడిన విత్తనములు ఫలింపలేదు. కానీ సారవంతమైన నేల మీద పడిన విత్తనము ఏ విధముగా ఫలించిందని ఈరోజు చదివిన సువార్త భాగం 8వ అధ్యాయము 8వ వాక్యం సెలవిస్తుంది. ఇంకను కొన్ని విత్తనములు సారవంతమైన నేలపై పడి మొలిచి పెరిగి 100 ఫలించినవి అని ప్రభు అంటున్నారు. ప్రియులారా, సారవంతమైన నేలగా మన మనస్సును మనం మార్చాలి. సారవంతమైన నేలగా తన మనసును మార్చి 100 ఫలించిన ఒక వ్యక్తి గురించి మత్తయి సువార్త 8వ అధ్యాయము వాక్యములు 5 నుంచి 13 వరకు ఉన్న వాక్యములు మనం చూస్తున్నాము. ఒక శతాధిపతి, ఆయన ప్రభుతో అన్నటువంటి ఒక మాట మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వాక్యం. ఆ శతాధిపతి ఆయనతో, ప్రభు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు ఒక మాట పలికిన చాలును, నా సేవకుడు స్వస్థత పొందును. ఆయన తన మనసును, తన జీవితమును సారవంతమైన నేలగా మార్చింది ఈ 2 మాటలతో. మొట్టమొదటిగా ఆయన అంటున్నారు, ప్రభు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను యోగ్యుడను కాను, మీరు నా జీవితంలోకి వచ్చుటకు నేను యోగ్యుడను కాను. ఆయన తన బలహీనతను, తన పాప అవస్థను ఒప్పుకున్నారు. రెండవదిగా ఆయన అంటున్నారు, నీవు ఒక మాట పలికిన చాలును, నా సేవకుడు స్వస్థత పొందును. ప్రభుని యొక్క మాట మీద ఆయన విశ్వాసం ఉంచారు. ప్రభుని యొక్క మాటల మీద, ఆయన శక్తిలో ఆయన విశ్వాసమించారు. కాబట్టి యేసు ప్రభువు ఈ యొక్క శతాధిపతి గురించి ఈ విధముగా పలుకుతున్నారు, ఇశ్రాయేలు ప్రజలలో సైతము నేను ఇట్టి విశ్వాసమును చూడలేదు అని నిశ్చయముగా చెప్పుచున్నాను. తర్వాత మనం చూస్తున్నాము, ఆ శతాధిపతి యొక్క సేవకుడు యేసు ప్రభువు పలికిన యొక్క మాటతో స్వస్థత పొందినట్లు శతాధిపతి జీవితంలో ఆయన ఫలించగలిగారని మనం చూస్తున్నాము. ప్రియులారా, ఆ శతాధిపతిలాగా విశ్వాసముతో మన బలహీనతను ఒప్పుకొని సారవంతమైన నేలగా మన జీవితాలను, మన మనసును మనం మార్చుకోవాలి. దీనికోసం దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్.